పర్వాలేదు, కాస్త చిలిపిగా మాట్లాడుతున్నారు. మీరు సిగ్గుపడుతున్నారు కదా? ఎందుకలా అంటున్నారు? మీ వాయిస్లో మీ సిగ్గు కనిపిస్తోంది. లేదు, నేనేం సిగ్గుపడ్డం లేదు. నేను ఈ జనరేషన్ అమ్మాయిని. అబద్ధాలు ఆడకండి. మీ గురించి అమ్మ అన్నీ చెప్పింది. అమాయకంగా కనిపిస్తారు కానీ తెలివైన వారట, ప్రేమగా ఉంటారట, సమయాన్ని బట్టి ఫెరోషియస్గా మారతారట, మంచి మానవత్వం పాళ్ళు ఎక్కువని చాలా చాలా చెప్పింది. మీరే తన కోడలుగా రావాలనుకున్న దగ్గర నుంచి రామకోటి రాయడం మానేసి సీత జపం చేస్తోంది. ఓ రకంగా మీ పేరే ప్రతిక్షణం నా ముందంటూ నన్నో విధంగా హిప్నటైజ్ చేస్తోంది. హిప్నటైజ్ అయ్యి నన్ను సరే అనకండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించి నన్ను చూసాకే ఒక నిర్ణయానికి రండి. మా అమ్మ సర్టిఫై చేస్తే అది అగ్మార్కే, ఐఎస్ఐ ముద్రతో సమానం. మీ అమ్మగారి మాట మీద మీకంత నమ్మకమా? అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు కదండి. మా అమ్మ తర్వాతే నాకు దైవం. మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మాట్లాడుతున్నారా? అమ్మ గురించి చెప్తే మీరు ఇంప్రెస్ అవ్వడం ఏంటి? తల్లిని ప్రేమించే వాళ్ళు భార్యని కూడా అలాగే ప్రేమిస్తారంటారు కదా. ఏంటి కౌంటరా? కాదు, క్యాజువల్. ఓ సిస్టమ్ హ్యాంగ్ అయింది, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్ బాయ్. ఏంటి ఇతని మాటలన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. కొంచెం అర్థమైనట్టుంది, కొంచెం అర్థం కానట్టు ఉంది. ఎదురుపడి మాట్లాడితేనే పూర్తిగా అర్థమవుతుంది. సాకేత్, స్వర్ణ, రెండర్రా, త్వరగా రండి. నా మనవడు, మనవరాలు. హాయ్. నమస్తే అండి. రా సావిత్రి, అక్కడే నిలబడ్డావే. ఇప్పటికి జ్ఞానోదయం అయ్యి గడప బయటే నిలబడ్డావన్నమాట. వస్తే మళ్ళీ గతం గుర్తు చేసే శ్రమ తగ్గించా. ఏం సావిత్రి, ఇక్కడ దాకా వచ్చి వెనక ముందు ఆడేదానివి, అసలు ఇక్కడికి రావడం ఎందుకు? మీరు పిలిచారని. మరింకే రా. జ్ఞాపకాలు వెనక్కి లాగుతున్నాయి పిన్ని గారు. చంపుకోలేకపోతున్నావా? చూడు, అదే మాట మీద ఉంటే ముందు ముందు చాలా ముచ్చట్లు దక్కకుండా పోతాయి. అన్ని చేదు జ్ఞాపకాలే గాని తీపి జ్ఞాపకాలు ఉండవు. నాన్న సాకేత్, పెద్దల ఆశీర్వాదం తీసుకో. మంగమ్మ గారు, మీ కోడలు కనిపించడం లేదేంటి? అవసరం అనుకున్నప్పుడే అవలక్షణాలు వెతుక్కుంటూ వస్తాయి. ఏమైంది? ఆవిడ గారికి డెంగ్యూ ఫీవర్, వారమైంది. హాస్పిటల్లోనే కాపురం ఉంటుంది. దాని సేవలోనే నా కొడుకు తరించిపోతున్నాడు. అయ్యో పాపం, డెంగ్యూనా? అంత పాపమేం లేదులే. అది నిజంగానే డెంగ్యూనో లేకపోతే పని తప్పించుకునే చూస్తో ఎవరికి తెలుసు. ఇంతకీ ఏమెవరు? తనే స్వర్ణ తల్లి.
కోడలి వియ్యపురాలు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. ఆ, చేసి నమస్కారాలు చాలే. మీ ఆయన్ని తీసుకురాలేదా సావిత్రి? ఆ, తెలిసిన విషయమేగా పిన్ని గారు. ఆ, ఈ మధ్యన హెడ్ మాస్టర్ అయ్యాడు. అంతంత మాత్రం బతుకు. టక్కున ప్రమోషన్ వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చింది. అసలు వీళ్ళ పెద్ద అమ్మాయిని మా సాకితికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. అది కాస్త తారుమారే ఏదో లవ్ గివ్ ఏదో అంది. ఇది నా మనవరాలైంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మంగా. అయ్యో అదేమిటండి, పరిచయాలు వివరంగా చేస్తుంటే వద్దంటారే? హ, నేనేమన్నా ఈవిడ గారి పెద్ద కూతురు పందిట్లో పొగరుగా ప్రవర్తించి పీటల మీద నుంచి లేచిపోయింది అని చెప్పానా? పిన్ని గారు, నేను వెనకడుగు వేసింది ఇందుకే. ముందడుగు వేస్తానని ప్రమాణాలు చేసావు కదా. ప్రమాణం చేయకపోయినా పడుతూ లేస్తూ మా బతుకు మేం బతకాలి కదా. మంగా, పరిచయాలు చాలు అంటూ వివరాల్లోకి వెళితే మాట పట్టింపులు, అపార్థాలు, వివాదాలు. ఓ పక్క అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఇంకో పక్క ఇవన్నీ అవసరం అంటావా? అంటే నేను పంచాయతీలు మారిదాన్నా? నేను అన్నానా? అయినా నీ గురించి తెలియని వాళ్ళు ఉన్నారా? అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా అందరికీ నీ గురించి, నీ గొప్పతనం గురించి తెలుసు కదా. మంగా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భోజనాలకు పిలిచి ఎప్పుడు భోజనాలు పెడతారా అని ఎదురు చూసేలా చేయకూడదు. అదేమిటండి, వాళ్ళంతా ఏమన్నా తిండికి మొహమాసి వచ్చారా ఏంటి? అంటే పట్టకుండా పంపించేసేద్దాం అంటావా? ఆ పని మాత్రం చేయకండి. మేము తెలుగింటి భోజనానికి నిజంగానే మొహం వాచాము. విన్నావా మంగా, చంద్రావతి ఏముందో? చాలా మొహమాసి ఉందంట. సరే సర్లేండి. సావిత్రి, త్వరగా వడ్డలు చూడు. అలాగే పిన్ని గారు. సావిత్రి ఎందుకే, క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు కదా. ప్రేమతో వచ్చిన మన వాళ్ళకి పరాయి వాళ్ళతో వడ్డలు చేయిస్తామా? మన వాళ్ళు ప్రేమగా వడ్డించినట్టు వాళ్ళు వడ్డిస్తారా? ఆ, అది కాదు మంగా. మరి పర్వాలేదు బాబాయ్ గారు. సంతర్పణ చేసే వాళ్ళకన్నా వడ్డించిన వాళ్ళకి, ఇస్తళ్ళు ఎత్తిన వాళ్ళకే పుణ్యం ఎక్కువట. పైగా వదిన గారు కూడా లేరు. నా కూతురింట్లో నేను పనులు చేయడం తప్పే కాదు, నామోషి అంతకన్నా కాదు. సరే సరే, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, అందరం భోజనాలకు వెళదామా? స్వర్ణ, ఏమైందమ్మా? స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. స్వర్ణ, 2-3 రోజుల నుంచి కడుపులో తిప్పుతూ ఇలాగే అవుతుంది. అయితే ఆవాంతులే. సరే నడు. స్వర్ణ, నిజమా?
బంగారమే, నా బంగారమే. నాన్న సాకేత్, రారా రాజా రా. నా కోరిక తీర్చబోతున్నావు, చాలా గర్వంగా ఉందిరా. కంగ్రాట్స్ సాకేత్. ఆ మంగమ్మ గారు, మీరు తాతమ్మ అవ్వబోతున్నారు. అవునవును, పిఠాపురం 4వ వారసుని చూడబోతున్నాను. పెళ్లి కూతురు పరిచయం అని పిలిచి కన్సీవ్ మనవరాల్ని చూపించావు. థ్యాంక్స్. మీ మనోడు స్పీడే. సాకేత్, ఏమిట్రా ఏమిట్రా దాన్ని లాక్కెడుతున్నావు? మీరు మీ మనవడికి జనంలో ఇచ్చింది తను తన భార్యకి గదిలో ఇస్తాడేమో. తండ్రిని చేస్తుందన్న ఆనందం ఏకాంతంలో పంచుకుంటారేమో. ఏయ్, ఏంటి ఈ డ్రామా? నేనేం డ్రామా చేయడం లేదు. ఏయ్, లేకపోతే ఏంటి? మన మధ్య సంబంధమే లేదు, అలాంటిది ఈ వాంతులేంటి, ఆ తలూపడాలేంటి, ఆ కంగ్రాట్స్ అన్ని ఎందుకు? అది అన్న వాళ్ళని చెప్పిన వాళ్ళని అడుగు, నన్ను అడుగుతావే? ఎరా, అందరూ అక్కడంత ఆనందంగా మిమ్మల్ని అభినందిస్తుంటే అమ్మాయిని ఇలా గదిలోకి లాక్కొచ్చావేంట్రా? మీరు మాట్లాడుకోవడానికి టైమే దొరకలేదంట్రా? ముందు వాళ్ళతో ఉండండి, వాళ్ళు వెళ్ళిపోయాక కబుర్లు చెప్పుకుంటావో కౌగులించుకుంటావో నీ ఇష్టం. పదా రా. స్వర్ణ, రారా రాజా రా. ఏ సావిత్రి, ఏమిటా మొరటి వేషం? దాని కడుపులో ఇంకో జీవం ఉంది, అది ఇబ్బంది పడుతుంది. వదులు. వడ్డించవే అంటే కౌగిలింతలిస్తుంది, కౌగిలింతలు. పిలిచాను, వచ్చావు, చెప్పింది చేసేళ్ళు అంతేగాని మరి రాసుకుని పూసుకోకు. అర్థమైందా? వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాను పిన్ని గారు. శకుంతల, అర్జెంటుగా పంచదార డబ్బా తీసుకురావే. సీత రావే. ఏమండి? అమ్మా, రాధాకృష్ణ, రండి అందరూ రండి. ఏంటి హడావిడి? చాలా రోజుల తర్వాత ఇంత ఆనందంగా కనిపిస్తున్నావు. ముందు మీరు నోరు తెరవండి. దేనికోసం? తెరవండి చెప్తాను. ఇలా రండి. ఏమిటో నీకేమొచ్చినా తట్టుకోలేం. ఇదిగో చేతిలో పోయేదిరా. ఏంటి కూతేనా? సీత, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. అసలు ఏమిటే విషయం? ఇలా రండి. ఏమిటో నీకేమొచ్చినా తట్టుకోలేం. ఇదిగో చేతిలో పోయేదిరా. ఏంటి కూతేనా? సీత, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. అసలు ఏమిటే విషయం? మామూలుగా అలా అడుగుతారేంటండి? మంచి శుభవార్త. శుభవార్త అంటేనే మంచి. అందులో మంచి శుభవార్త, చెడ్డ శుభవార్త అంటూ ఏమీ ఉండవు. అసలు విషయం నీ దగ్గర పెట్టుకొని పంచదార మా నోట్లో పోస్తే మేము ఎలాగ ఆనందపడతాం? పంచదారే ఆనందం, ఇంకా అత్త పెట్టోదిరా. నీకు నోరాడమే శుభవార్తరా. చెప్పవే, ఏమిటో తెలియక టెన్షన్ పడుతున్నాను. మరి మరి స్వర్ణ,
మనల్ని తాతయ్య అమ్మమ్మల్ని చేయబోతోందండి. నిజమా ఆ, సావిత్రి? నిజమే. వదినా ఏంటి చిరతాదని అయిపోతున్నానా? నిజమే. అవును రాధాకృష్ణ, నిజమే. చాలా ఆనందంగా ఉంది సావిత్రి. అదేమో ఫోన్లో అలా చెప్పింది, అమ్మేమో ఇలా అంటుంది. దాని జీవితం ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. మొత్తానికి కుదుట పడింది. ఎవరు లేరేంటి పిన్ని? శకుంతలా, వస్తున్నానక్క. మీ దగ్గర చిలకకి ఓ తోడు, మీకు ఇలాగే నేను తోడుగా రావాలని ఆశిస్తున్నా. రాము. అంటే శారదా ఆంటీ వాళ్ళ అబ్బాయి పంపించాడు. ఏంటి? దేనికి? అదిగో లోపలుందిగా. ఏయ్, మంచివాడిలా ఉన్నాడు. ఏ? నా మూగ మనసు అర్థం చేసుకున్నాడు. నా మనసు అర్థం చేసుకున్నాడు అనిపిస్తుంది. గుడ్. దేనికి? నువ్వు మనసులో అనుకున్న దానికి. ఏయ్, ఓయ్. నా మనసు అర్థం చేసుకున్నాడు అనిపిస్తుంది. గుడ్. దేనికి? నువ్వు మనసులో అనుకున్న దానికి. ఏయ్, ఓయ్. నా బాయ్ ఫ్రెండ్ ని ఇలా తీసుకురా తల్లి. మ్మ్? కబుర్లు ఆడుకోవాలి. మ్మ్హ్మ్. సిగ్గేస్తుంది. ఆ? నేను అతన్ని చూడలేదు, కానీ అతను నా మనసు చూశాడు. నా మనసు అంత బాగా తెలుసుకున్నారా? రఘురాం, భోజనానికి రా. వస్తున్నామా? నా మనసు అంత బాగా తెలుసుకున్నారా? నాకు మనసుంది కాబట్టి చూడగలిగాను. నాకు మనసుంది కాబట్టి చూడగలిగాను. నా గురించి ఇంకా ఏం తెలుసుకున్నారు? నా గురించి ఇంకేం తెలుసుకున్నారు? సప్తస్వరాలు తెలిసిన మీతో సప్తపది వేయాలనుకుంటున్నాను. సప్తస్వరాలు తెలిసిన మీతో సప్తపది వెయ్యాలనుకుంటున్నాను. ఓరి దేవుడా, రిప్లై వస్తే బాగున్నా, వస్తే బాగున్నా, వస్తే బాగున్నా. దేవుడా దేవుడా. అరుంధతిని చూడాలి.
మూర్తిని చూడాలి.